హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మన జనరల్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఈరోజు క్లాస్ 6 ఆల్రెడీ మన అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో జనరల్ మ్యాథమెటిక్స్ అనే ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అన్ని వీడియోలు అప్లోడ్ చేయబడి ఉన్నాయి. వాటన్నిటిని చూడండి. జనరల్ మ్యాథమెటిక్స్ క్లాస్ 6 ప్రాబ్లమ్స్. మనం గత 5 క్లాసులు కూడా నెంబర్ సిస్టమ్కి సంబంధించి కొన్ని ఫార్ములాసు మనం చూసాము. ఇప్పుడు 6వ క్లాసుగా ఈ 5 క్లాసులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే $8,58,426 అనే సంఖ్యలో 2 8 అంకెల స్థాన విలువల వ్యత్యాసం చెప్పండి. ఎంత? ఇక్కడ చూడండి, 8,58,426 అనే సంఖ్య ఇచ్చాడు. దీంట్లో 2 8లు ఉన్నాయి, ఒక 8 ఇంకొక 8. అంటే ఇక్కడ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. అంటే ఒక 8 లక్షల స్థానంలో ఉంది. లక్షల స్థానంలో ఉంటే దాని విలువ ఎంత అవుతుంది? 8 లక్షలు అవుతుంది. ఇంకొక 8 వేల స్థానంలో ఉంది కాబట్టి దాని స్థానం విలువ 8,000 అవుతుంది. అంటే వేల స్థానంలో ఉన్న 8 యొక్క స్థాన విలువ 8,000, లక్షల స్థానంలో ఉన్న 8 యొక్క విలువ 8 లక్షలు. కాబట్టి వాడు ఏమడిగాడు? ఆ 2 స్థాన విలువల మధ్య వ్యత్యాసం ఎంత అని అన్నాడు. అంటే తేడా, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద దాంట్లో చిన్నది తీసేయాలి. మనకి ఇందాక 8 లక్షల స్థానంలో ఉంది కాబట్టి 8 లక్షలు వచ్చింది. ఇంకొక 8 వేల స్థానంలో ఉంది కాబట్టి 8,000 వచ్చింది. ఈ రెండింటి వ్యత్యాసం చూస్తే 8 లక్షలు మైనస్ 8,000, 8 లక్షల నుంచి 8,000 తీసేస్తే 7,92,000 ఆన్సర్ అవుతుంది. అంటే ఈ విధంగా 2 అంటే ఒక సంఖ్యలో 2 సేమ్ అంకెలు ఇచ్చి వాటి యొక్క స్థాన విలువ భేదం ఎంత, వ్యత్యాసం ఎంత, తేడా ఎంత అని ఈ విధంగా అడగవచ్చు. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 96,84,731 సంఖ్యలో 4 యొక్క స్థాన విలువకు దాని ముఖ విలువకు మధ్య తేడా ఎంత అన్నాడు. అంటే ఇక్కడ 4 అనే చూసుకోవాలి. ఇక్కడ దీంట్లో 4 లెక్కలో మనకి 4 ఒకటే చోట ఇచ్చాడు. 4 యొక్క ఏమని అడిగాడు? స్థాన విలువ అన్నాడు, ముఖ విలువ అన్నాడు. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ చూడండి, 96,84,731. దీంట్లో 4 యొక్క స్థాన విలువ చూద్దాం. 4 ఏ స్థానంలో ఉంది? ఒకట్లు, పదులు, వందలు, వేలు. అంటే ఇక్కడ 4 వేల స్థానంలో ఉంది. 4 వేల స్థానంలో ఉంది కాబట్టి 4 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. ఇప్పుడు 4 యొక్క ముఖ విలువ చూద్దాం. ఫేస్ వాల్యూ మారదు. 1 యొక్క ఫేస్ వాల్యూ ముఖ విలువ 1 అవుతుంది, 2కు 2 అవుతుంది. అదేవిధంగా 4 యొక్క ఫేస్ వాల్యూ 4కు 4 అవుతుంది. ఇక్కడ మనకు లెక్కలో ఏమడిగాడు? ఒక సంఖ్య ఇచ్చాడు. 4 యొక్క స్థాన విలువ ముఖ విలువల మధ్య తేడా ఎంత అన్నాడు. మరి 4 యొక్క స్థాన విలువ 4,000 వచ్చింది, 4 యొక్క ముఖ విలువ 4. కాబట్టి స్థాన ముఖ విలువల మధ్య తేడా చూస్తే 4,000 మైనస్ 4, 4,000 నుంచి 4 తీసేస్తే 3,996. ఇది ఆన్సర్. నెక్స్ట్ మూడో ప్రాబ్లం. ఈ మూడో ప్రాబ్లం చూడండి, 891 ఇంటూ 472 ఇంటూ 653 ఇంటూ 1,057 అనేది ఒక లబ్ధం ఇచ్చాడు. అన్ని ఇంటూలో ఇచ్చాడు కాబట్టి లబ్ధం అంటాం. ఈ లబ్ధంలో 1 స్థానంలో ఉండే అంకె ఎంత? 1 స్థానంలో ఏ అంకె ఉంటుంది? యాక్చువల్గా దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళందరూ ఈ లెక్క చేయాలంటే కనీసం ఒక 10 నిమిషాల నుంచి బాగుండబడుతుంది. 891 ఇంటూ అన్నీ మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తారు. కానీ అట్లాగా ఫస్ట్ మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే 1 స్థానంలో ఉండే అంకె అడిగాడు. అప్పుడు ఏంటంటే ప్రతి సంఖ్యలో 1 స్థానం ఏమో చూసుకోవాలి. ఫస్ట్ సంఖ్య ఏంది? 1 స్థానంలో అసలు ఇచ్చిన సంఖ్యలు 891, 472, 653, 1,057. ఈ అన్ని సంఖ్యల్లో కూడా 1 స్థానంలో ఉన్నది ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 7. కాబట్టి ఫస్ట్ 1 స్థానంలో ఉండే యొక్క అంకెల లబ్ధం రాద్దాం. దీంట్లో 1 స్థానంలో ఉండేది 1 ఫస్ట్ సంఖ్యలో, రెండవ సంఖ్యలో 1 స్థానంలో ఉన్నది 2 ఇంటూ 2, మూడవ సంఖ్యలో 1 స్థానంలో ఉన్నది 3 ఇంటూ 3,
నాలుగో సంఖ్యలో ఒకటి స్థానంలో ఉన్నది 7 ఇంటూ 7 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 అంటే 1 2 2 2 3 6 6 42 అంటే 42 వచ్చింది. ఎమ్మటే ఆన్సర్ 42 అని రాయొద్దు. మనకు ఒకట్ల స్థానంలో ఉండే అంకె మాత్రమే అడిగాడు. ఈ 42లో కూడా ఒకట్ల స్థానంలో ఏముంది 2. అందరూ చాలామంది లెక్క చేశాక అయిపోయింది 42 ఆన్సర్ వచ్చిందని చెప్పి 42 పెడతారు. ఆప్షన్స్లో ఇచ్చిన ఆన్సర్లో 42 ఉంటుంది, 4 ఉంటుంది, 2 ఉంటుంది, ఏది కాదంటాడు. అప్పుడు అందరూ 42 వచ్చింది కానీ 42 పెడతారు. కానీ ఆ విధంగా కాదు. ఆ 42లో కూడా ఒకట్ల స్థానంలో ఏముందో చూసుకోవాలా. 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సరు అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4th ప్రాబ్లం చూద్దాం. ఈ 4th ప్రాబ్లంలో 3 పవర్ 105 అని ఇచ్చాడు. దీంట్లో ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంటుంది, ఉండే అంకె ఏంది అని ఇచ్చాడు. మనం ఆల్రెడీ పవర్స్ సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం చెప్పుకోలేదు. సరే, దీన్ని మనకి ఈ ప్రాబ్లంలోనే నేను ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 పవర్ 105. ఇక్కడ 105 అనే దాన్ని ఏ విధంగా రాసుకోవాలని చూడటానికంటే ముందు ఫస్ట్ ఉన్నటువంటి ఈ భూమి బేస్ ఈ 3 అనేదాన్ని చూడండి. ఒకటేసారి 3. ఈ 3 పవర్కి 1 ఉంటే 3, 3కి పవర్ 2 ఉంటే 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9, 3కి క్యూబ్ ఉంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, 3ని 3 సార్లు మల్టిప్లై చేస్తాం 3 కాబట్టి 27, 3 పవర్ 4 81. ఈ విధంగా కింద భూమి ఏది ఇచ్చినా కూడా ఇక్కడ 3 అనేటటువంటి ఈ బేస్ చూసుకొని దీన్ని పవర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే ఒకట్ల స్థానంలో 1 వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఒకట్ల స్థానం మనం ఇక్కడ 3 పవర్ 1 అంటే 3 వచ్చింది అంటే ఒకట్ల స్థానంలో 3నే ఉంది. 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది, ఒకట్ల స్థానంలో 9 ఉంది. 3 క్యూబ్ అంటే 27 వచ్చింది, ఒకట్ల స్థానంలో 7 ఉంది. ఇక్కడ 3 పవర్ 4 అంటే 81 వచ్చింది, ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 వచ్చింది. అంటే 3 పవర్ 4 అనే దాన్ని మనం క్రైటీరియా తీసుకోవాలి. ఇక్కడ ఈ 105ని ఈ 4తో మనం మామూలు డివిజన్ చేసుకోవాలి. ఈ 105ని 4తో డివిజన్ చేసుకుంటే మనకి ఎన్నిసార్లు పోతుందో తెలుస్తుంది. 4 రెళ్ళు 8, 2 5 దించుకుంటాము, 4 6 24, ఇంకోటి 1 వస్తుంది అంటే 26 టైమ్స్ పోయింది. అంటే 4 ఇంటూ 26 అని రాయొచ్చు. ప్లస్ ఇక్కడ శేషం 1 వచ్చింది కాబట్టి +1. మనం ఆల్రెడీ డివిజన్ అల్గారిథం థియరం చెప్పుకున్నాం. విభాజ్యము ఈక్వల్ విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. దాని ప్రకారం 105ని 4 ఇంటూ 26 +1 అని రాసుకుంటాం. ఇక్కడ 4 ఎందుకు తీసుకోవాలనేది మనం ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ ఏదైతే మనం చేశామో దాంట్లో ఒకట్ల స్థానంలో 1 రావాలి. ఆ విధంగా వచ్చేటటువంటి మనం ఆ భూమి ఘాతాంకం అనేది చూసుకుంటాం. దాని ప్రకారం చేస్తే ఈ 105ని ఫస్ట్ 3 పవర్ 4 ఇంటూ హోల్ పవర్ 26 అని రాసి ఇంటూ ఇక్కడ +1 కాబట్టి ఇంటూ 3 పవర్ 1 అని రాస్తాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములాస్ నేను మన తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఈ ఫార్ములాస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా రాయకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సరిగ్గా అర్థం కాదు. కాబట్టి ఈ 3 పవర్ 105ని 3 పవర్ 4 ఇంటూ హోల్ పవర్ 26, 4 ఇంటూ 26 కాబట్టి అంటే ఇక్కడ ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn వీటిని ఘాతాలని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ మనం 3 పవర్ 1 అని రాస్తాం అనమాట. ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n దీన్ని కూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ఈ 3 పవర్ 4 అనేది ఇందాక 81 వచ్చింది. దీంట్లో ఒకట్ల స్థానంలో ఎంత వచ్చింది 1 ఉంది 81లో. కాబట్టి ఎక్కడైతే 3 పవర్ 4 ఉందో దాని ప్లేస్లో 1 రాస్తాం. 1 పవర్ 26 ఇంటూ 3 పవర్ 1. 1 పవర్ 26 అంటే 1కి ఎంత ఘాతం ఉన్నా కూడా 1 అవుతుంది. 3 పవర్ 1 అంటే 3, 1 ఇంటూ 3 3 అవుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి 3 పవర్ 105లో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏంటంటే 3. ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. 3, 9, 6, 5 అని ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్లో మనం ఈ లెక్క చేసుకుంటేనే ఆన్సర్ తెలుస్తుంది. ఇదే విధంగా ఇదే మోడల్లో ఉండే ఒక ప్రాబ్లము 2317 హోల్ పవర్ 754. మనం వీటిని చూడటంలోనే ఎమ్మటి పెద్ద నెంబర్ చూడటం భయపడొద్దు. ఒకట్ల స్థానంలో ఉండే అంకెని అడిగినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు, ప్రాబ్లం ఏం కాదు.
ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒకటి ప్లేస్లో ఏముంది 7 ఉంది కాబట్టి 7 పవర్ 1 7 7 స్క్వేర్ 7 ఏళ్ళు 49 7 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 3 సార్లు రాస్తాం 343 7 పవర్ 4 అంటే 49 9లో అనమాట 2401. ఇక్కడ మనకి 7 పవర్ 4 చేసినప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చింది. ఇందాక 3 పవర్ 4 చేసినప్పుడు ఎట్లా 81లో ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చిందో ఇక్కడ కూడా 7 పవర్ 4 చేసినప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చింది. అంటే 7 పవర్ 4లోని ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పైన చూద్దాం. 754 అనేది ఇక్కడ పవర్ ఇచ్చాడు కదా, 754 ఏం రాయాలంటే 4తో విధంగా వచ్చే విధంగా చేయాలి. దీన్ని 4 × 188 ఇదే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ ప్రాబ్లం చేసిన దాని విధంగానే ఇక్కడ కూడా మనం ఈ 754ని 4 తోటి చేసుకొని చేయొచ్చు. 4 1 4 3 4 8 32 మళ్ళీ 3 మళ్ళీ 4 8 32 2 వస్తుంది ఇక్కడ చేసాం. అంటే దీన్ని 754ని ఫస్ట్ ఈ 4 × 188 + 2 ఇదే రాసాం. 4 × 188 + 2 డివిజన్ అల్గారిథం థియరీ ప్రకారం విభాజము విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము ఈ విధంగా రానమాట. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లంని 2317 హోల్ పవర్ 754 ఈక్వల్ టు మనం ఇదే 2317ని ఈ 754 ఏమని రాసుకోవచ్చు, 4 × 188 రాస్తాం కదా, ఫస్ట్ పవర్ 4 రాసి బ్రాకెట్ పెట్టి 182 రాస్తాం ఇంటూ ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది మొత్తం 1 7 పవర్ 4 1 వచ్చింది కాబట్టి ఇది మొత్తం 1 అవుతుంది. 1 పవర్ 8 ఇది 7 స్క్వేర్ అంటే 49 అంటే 1 × 49 అవుతుంది. ఎమ్మటే ఆన్సర్ 49 అని రాయకూడదు. మనం ఒకటి స్థానంలో ఉన్నానికంటే ఒకటే ఉంటుంది ఎప్పుడైనా. అంటే ఒకటి స్థానం ఇక్కడ ఎంత ఉంది, దీంట్లో 9 ఉంది కాబట్టి ఒకటి స్థానంలో 9 ఉంది అనేది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 6 ప్రాబ్లం చూద్దాం. 36 + 54 / 9 × 3 - 14 ఇవి చాలా చిన్న సంఖ్యలే ఇచ్చాడు. ఇది చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ లెక్క ఎలా చేయాలనే సమస్య అన్నమాట. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలంటే అందరూ 36 + 54 చేస్తారు. 36 + 54 చేస్తే ఎంత వచ్చింది, 90 వచ్చింది. 90 / 9 90 / 9 అంటే 90 / 9 అంటే 10 వస్తుంది. 10 × 3 అంటే 30 వస్తుంది. 30లో 14 తీసేస్తే 16 వస్తుంది. ఆన్సర్ 16. వరుసగా చేసుకుంటూ పోతే ఆన్సర్ 16 వస్తుంది. కానీ 16 అనేది రాంగు. ఆన్సర్ 40 రావాలి. ఎలా, ఫస్ట్ ఇచ్చినప్పుడు ప్లస్ ఏమేమి సింబల్స్ ఉన్నాయో చూసుకోవాలా. ప్లస్ ఇచ్చాడు, డివైడెడ్ బై ఇచ్చాడు, ఇంటూ ఇచ్చాడు, మైనస్ ఇచ్చాడు. అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చతుర్విధ ప్రక్రియలు 4 ఇచ్చాడు. 4 చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇచ్చాడు. ముందుగా ఏది చేయాలంటే ముందుగా ఫస్ట్ డివిజన్ చేయాలి, డివైడెడ్ బై చేయాలి. ఈ డివైడెడ్ బై గుర్తుకి ముందు ఒక అంకె కానీ సంఖ్య కానీ అంటే తర్వాత ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు 54 / 9 అనేదాన్ని ముందు తీసుకోవాలి. ఈ 54 / 9 చేస్తే 9 6 54 కాబట్టి 6 వస్తుంది. అంతవరకు 6. నెక్స్ట్ ఇంటూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తాన్ని 6 పెడితే 6 × 3 18 వచ్చింది. 18 తర్వాత నెక్స్ట్ మైనస్ చూడాలి. డివిజన్ అయిపోయింది, ఇంటూ అయిపోయింది, నెక్స్ట్ మైనస్. ఒకవేళ మైనస్ లేకపోతే వదిలేసి నెక్స్ట్ ప్లస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ 18 - 14 18లోంచి 14 పోతే 4. ఇప్పుడు ఇదంతా కలిపితే ఇక్కడ దాకా 4 అయింది. ఇక్కడ ఆల్రెడీ 36 ఉంది. ఇప్పుడు 36 + 4 40. ఆన్సర్ ఈజ్ 40. ఈ విధంగా మనం చేయాలి. అంటే దీంట్లో యాక్చువల్గా ఏదంటే బాద్మాస్ రూల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. మనం ఆ బాద్మాస్ రూల్ ప్రకారం కూడా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 7th ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు 7th ప్రాబ్లంలో 587 × 999
దీన్ని 587 వేసి ఇంటూ 99 ఫస్ట్ 9 తోటి తర్వాత 0 మళ్ళీ 9 తోటి మళ్ళీ 9 తోటి అట్లా చేస్తే కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. మనకు లాజిక్ ఏంటంటే జీరోస్ దగ్గరగా ఉంటే చూసుకోవాలి. వీటిని ఎక్కువ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని 10, 100, 1000 ఇట్లా ఉండే విధంగా చూసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం 999 అనేది 1000కి దగ్గరలో ఉంది. 1000కి ఒకటి తీసేస్తే అయిపోతుంది. అంటే ఈ 999ని 1000 - 1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 587 ఇంటూ 1000 - 1 చేస్తే 587 ఇంటూ 1000, 587 ఇంటూ 1, 587 రాసుకొని ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలు పక్కన రాసుకుంటాం. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ లోపల మైనస్ పెట్టి 587 ఇంటూ 1, 587. ఇప్పుడు ఈ తీసివేత ఈజీ. ఇన్నిటి గుణకారాలు చేయడం కంటే ఈ తీసివేత ఈజీ. ఈ 7000లో నుంచి ఇక్కడ 587 తీసేయండి. సరే, ఈ లాస్ట్ 2 అంకెలు 58 తీసేసిన పక్క పెట్టినా 7000లో నుంచి 587 పోతే 6413 వస్తుంది. ఈ 58,000 అంతే ఉంచాలా, ఈ 58 అంతే ఉంచాలా. 5,86,413 వస్తుంది ఆన్సర్. అంటే మన అక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 999ని 1000 - 1 అని రాసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. 1000⁻9 డివైడెడ్ బై 10⁻24. ఇప్పుడు అన్ని టెన్స్లోనే ఉన్నాయి కానీ వీటిని సేమ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది పెద్దది 1000, ఇక్కడ 10 చిన్నది. ఈ బేస్ చూసుకోండి. ఫస్ట్ ఏదైనా బేసెస్ సమానంగా ఉంటట్టు చేసుకోవాలి. ఈ బేసెస్ని సమానంగా ఉంటట్టు చూసుకోవాలి. ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 10 ఉంది. కాబట్టి ఈ చిన్నదాన్ని పెద్దది చేయలేం, పెద్దదాన్ని చిన్నదిగా రాసుకోవచ్చు. ఈ 1000ని 10 క్యూబ్ రాసుకోవచ్చు. 10 ఇంటూ 10 ఇంటూ 10, 10 ఇంటూ 10 ఇంటూ 10 3 సార్లు చేస్తే 1 ఇంటూ 1 ఇంటూ 1 0 0 3 0 పక్క పెట్టుకుంటాం. అందుకే 10 క్యూబ్ రాయొచ్చు. ఈ 1000 ప్లేస్లో మనం 10 క్యూబ్ రాస్తాం. ఇక్కడ ఆల్రెడీ పవర్ మళ్ళీ ఇక్కడ 9 ఉంది అంటాం. ఈ విధంగా a⁻m⁴n అంటే పవర్స్ని మల్టిప్లై చేయొచ్చు. ఈ బేస్ అంతే ఉంటుంది 10, ఇక్కడ 3 9 27. అంటే 1000⁻9ని మనం 10⁻27గా రాసుకున్నాం. ఎందుకని ఇక్కడ కూడా 10 పవర్ ఉంది కాబట్టి బేసెస్ సమానం చేసుకోవాలి, భూములు సమానం చేయాలి. అప్పుడు దీని ప్లేస్లో 10⁻27 రాసేస్తాం. డివైడెడ్ బై అంటే బై రాసేస్తాం. 10⁻27 రాసేస్తాం. ఇక్కడ బేసెస్ సమానంగా ఉన్నాయి. ఇక్కడ a⁻m x⁻a మైనస్ x⁻b రెండింటికి బేసెస్ సమానం అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ బై ఉన్నప్పుడు మైనస్ చేయాలి, ఇంటూ ఉంటే ప్లస్ చేయాలి. ఇక్కడ ఒకటే బేస్ 10 రాసుకొని 27 - 24 3, 10 క్యూబ్ అంటే 1000 అంటే ఆన్సర్ ఈజ్ 1000. ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు 9th ప్రాబ్లం చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య? ఇలా చిన్నగా ఇస్తే చేయొచ్చు, పెద్దగా ఇచ్చినా కూడా చేయొచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రధాన సంఖ్య ఫార్ములా కూడా చెప్పుకుందాం మనం. దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లం. 33, 81, 93, 97 ఈ క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య అన్నాడు. ఫస్ట్ 33 చూద్దాం. ఏదన్నా ఎక్కంలో పోతుందా లేదా చూడాలా. ఒక్క ఎక్కంలో పోయినా కూడా అది ప్రధాన సంఖ్య కాదు. ఇప్పుడు 33 ఉంది. 33ని అంటే 33ని 11 మూల 33 పోతుంది కాబట్టి ఇది కాదు. 81 9 9 81 పోతుంది, ఇది కూడా కాదు. 93 ఉంది. ఇక్కడ 3 3 9 3 1 3 అంటే 31 ఇంటూ 3 కూడా పోతుంది, అంటే ఇది కాదు. అంటే ఈ మూడింటిని దీన్ని 3 భాగిస్తుంది, దీన్ని 11 భాగిస్తుంది, దీన్ని 9 భాగిస్తుంది, దీన్ని 31 భాగిస్తుంది, 3 భాగిస్తుంది, అంటే ఈ 3 కాదు. నెక్స్ట్ మిగిలింది 97. అంటే 97కి కేవలం 2 కారణాంకాలు ఉన్నాయి. 97 రావాలి అంటే ఇక్కడ 97 ఇంటూ 1 తప్ప వేరే మార్గం లేదు. అంటే దీనికి 2 కారణాంకాలు, 1 1 97 1, ఈ 2 కారణాంకాలే ఉన్నాయి కాబట్టి 97 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. ఈ విధంగా గుర్తుంచవచ్చు. అలాంటి మనకు ఫార్ములా కూడా ఉంది. ఇంకోటి చూద్దాము. 10 3 అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్య. 3 అంకెల అన్నాడు. ఫస్ట్ ఇక్కడ అతి చిన్న దాన్ని వదిలిపెట్టిన, అతి చిన్న ప్రధాన సంఖ్యను వదిలిపెడతాం. 3 అంకెల అంటే అది ఫస్ట్ 3 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 100 నుండి 999 వరకు స్టార్ట్ అవుతాయి. అతి చిన్న ప్రధాన సంఖ్య అన్నాడు. అంటే 100 నుంచి చూసుకుంటూ పోవాలా. మరి 100 అతి చిన్న ప్రధాన సంఖ్యనా? కాదు. 100ని 10 10లు 100 రాయొచ్చు, 5 20లు 100 అయింది, 4 25లు అయింది, 2 50లు అయింది. కాబట్టి 100 కాదు. నెక్స్ట్ 101 చూద్దాం. 101 102 103 చూసుకుంటూ పోవాలి. అతి చిన్న అన్నాడు కాబట్టి కింద నుంచి పోవాలి. ఇప్పుడు ఈ 101 తీసుకున్నప్పుడు
100ని మనం 10 స్క్వేర్ అని రాసుకుంటాం. అంటే దీనికంటే పెద్దది కాబట్టి 10 కంటే పెద్దది 11. 101 లెస్ దాన్ 11 స్క్వేర్. దీనికంటే ఇట్లా చిన్నది అయ్యే విధంగా తీసుకొని ఇప్పుడు ఈ 11ని బేస్ చేసుకుంటాం మనం. 11 కంటే చిన్న ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 2, 3, 5, 7 ఈ 4 ఉన్నాయి. మరి ఈ 101ని 2 భాగిస్తుందా? భాగించదు. 3 భాగిస్తుందా? భాగించదు. 5 భాగించదు. 7 భాగించదు. ఏది భాగించట్లా. కాబట్టి 101ని ఏ సంఖ్య కూడా భాగించదు. అంటే 101 కూడా 2 కారణాంకాలు ఉన్నాయి. 101 × 1 అంటే ఇది 1, 101 తప్ప వేరే కారణాంకాలు లేవు. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ చూస్తున్నారు వీడియోలు, కానీ లైక్ చేయట్లేదు, ఇప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మంది లైక్ చేస్తే మాకు కూడా ఇంట్రెస్ట్ తోటి కొద్దిగా క్లాసులు ఎక్కువగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొత్తం నోట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, నా దగ్గర ఉంది. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రతిదీ క్షుణ్ణంగా రాసి విత్ క్లియర్ ఆన్సర్స్ తోటి ఈ పీడిఎఫ్స్ కూడా మీరు ఆటోమేటిక్గా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కాబట్టి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ క్లాస్ తోటి మొత్తం జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 6 క్లాసెస్ అయిపోయినాయి. అందరూ అన్ని ఈ క్లాసెస్ వినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.